యువశక్తిని చూసి మోదీ భయపడ్డాడు డర్గయ్య అంటూ పాకీరాజ్ ఏమొచ్చేసి ఒక ట్వీట్ చేశాడు. యువశక్తి ఎలాగుంటుందో నరేంద్ర మోదీ చూశాడు. ఆ యొక్క శక్తిని చూసి భయపడిపోయి ఇప్పుడు రాజీనామాకు రాజీ కోసం తాపత్రయపడుతున్నాడు అన్న విధంగా ప్రకాష్ రాజ్ ఏమొచ్చేసి మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కసారి కొన్నిసార్లు వెనక్కి తగ్గాల్సి వస్తుంది, తగ్గుతారు. సింహం ఒక అడుగు వెనకేసిందంటే 10 అడుగులు ముందుకు దూకడానికే వేస్తుంటుంది. అలాగని ఇక్కడ మనం ఆ విధంగా పోల్చాల్సిన అవసరం లేదు. కానీ ఈ యొక్క పాకీరాజు ఆ రోజు ఏదైతే బెట్టింగ్ యాప్లు యాడ్ చేశాడో ఆ రోజు పోలీసులు నోటీసులు పంపించేసరికి ఆ రోజు బయటకు వచ్చి నాకు నిజంగా తెలియదు, నాకు దీని గురించి తెలియదు, మరొక్కసారి ఆలోచించండి అని వీడు బయటకు వచ్చి మాట్లాడాడు. మరి ఆ రోజు ఎవరైనా సరే వీడు భయపడ్డాడు, ఒత్తబోసుకున్నాడు అని ఎవరైనా అన్నామా? అలాగే కేరళలో ఇప్పుడేమొచ్చేసి ఒక భూ కబ్జా చేశాడు. ఎకరన్నర పొలం కొన్నానని చెప్పి రిజిస్టర్ చేయించుకున్నాడు, కానీ ఎకర పొలం కొని అరెకర కబ్జా చేశాడు. మరి దాని గురించి వీడు ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు? మరి ఏం సమాధానం చెప్తాడు? వీడి కింద అన్నీ ఉన్నాయి, గురువింద గింజ ఉంటుంది కదా, దానికి కరెక్ట్గా ఎగ్జాంపుల్ వీడు. ఒకసారి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాలు ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పుడు నువ్వు ఎలాగో అభినందించలేవు. అభినందించడం నీకు చేత కాదు. అసలు ఈ సమస్య పరిష్కారం అవ్వడమే నీకు ఇష్టం లేదు. ఈ యొక్క నిరసనలు ఎక్కడ ఆగిపోతాయని మీ భయం. మీరు అనుకున్నదేంటి? ఈ పూర్తిగా పార్లమెంటు సమావేశాలు అవ్వకూడదు. నరేంద్ర మోదీ వెనకడుగేసింది ఈ పార్లమెంటు సమావేశాలు ముందుకు వెళ్ళాలి, ఆ బిల్లులు పాస్ అవ్వాలి. మహిళా సాధికారత బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, అవి ఎక్కడ పాస్ అయిపోతాయో మళ్ళీ 4వసారి నరేంద్ర మోదీ ఎక్కడొచ్చి మళ్ళీ మనల్ని నారదీస్తాడో తొక్కిపెట్టని చెప్పి మీరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రతిదానికి ఒక ముగింపు ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా ముగించాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ప్రతిదానికి బాధ్యత వహిస్తున్నారు. నువ్వు అనుకున్నట్లుగా నరేంద్ర మోదీ భయపడ్డాడని చెప్పి నీకు నువ్వే సమర్థించుకొని నీకు నువ్వే సంతృప్తి పడేటటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. నిన్ను కూడా నువ్వెవరినైతే ఈరోజు సపోర్ట్ చేస్తున్నావో వాళ్ళు తిట్టే రోజులు వస్తాయి, వాళ్ళు నిన్ని పక్కన పెట్టే రోజులు వస్తాయి. నిన్ని ఇప్పుడు ఏవైతే ఇప్పుడు ఈ అవినీతి అంతా చేస్తున్నావో నీ యొక్క దీన్ని అడ్డు పెట్టుకొని అవన్నీ ఏదో ఒక రోజు బయటకు వస్తాయి. ప్రతి ఒక్కడు తొందరపడద్దు, ప్రతి దానికి ఒక ముగింపు ఉంటుంది. ప్రభుత్వం అన్నాక వెనకడుగు వేస్తుంది, ముందడుగు వేస్తుంది. వాళ్ళు ఈరోజు ఆర్మీని దింపి మొత్తం అణచవేయలేరా? ఆ మాత్రం ప్రభుత్వానికి చేత కాదా? ప్రతి ఒక్కరికి విలువ ఉంటుంది, ఆ విలువని కాపాడింది. ప్రతి దానికి ఒక రోజు వస్తుంది. మీ యొక్క ఫండింగ్ విషయాలు కూడా బయట నుండి ఈరోజు ఏదో ఒక రోజు బయటికి తెలుస్తాయి. ఎందుకు తొందరపడుతున్నావు?